సెంట్రల్ నియోజకవర్గం సాక్షిగా బెజవాడ సెంటర్లో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బోండా ఉమా వర్సెస్ వెల్లంపల్లి ఎపిసోడ్ హాట్ టాపిక్గా సాగుతోంది. నిన్న మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న బోండా ఉమా ఒక్కసారిగా దూకుడు పెంచారు. ముద్రగడ సంస్మరణ సభతో తనపై పడ్డ నిందలను తుడిచేసుకోవాలనో లేదంటే లోపల ఒరిజినల్ అలాగే ఉందని చాటుకోవాలని అనుకుంటున్నారో ఏమో కానీ స్పీడ్ పెంచారు. విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులకు తనదైన స్టైల్లో ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. పాత ప్రత్యర్థులే కాకపోతే కొత్త టర్న్ తీసుకుందే వారిద్దరి రాజకీయం. సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కుతోంది బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయ వేడి. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం కొత్త టర్న్ తీసుకుంది. మ్యాటర్ మైకుల నుంచి లీగల్ ఫైట్గా మారిపోయింది. లెనిన్ సెంటర్లోని వస్త్ర దుకాణాల యజమానుల వద్ద బోండా ఉమా భారీగా డబ్బులు వసూలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బోండా ఉమా తనపై అసత్య ఆరోపణలు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ వెల్లంపల్లికి లీగల్ నోటీసులు పంపారు. దీంతో బెజవాడ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా వర్సెస్ వెల్లంపల్లి రాజకీయ పోరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ధర్నాలపై బోండా ఉమా అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాక్షన్లోకి దిగిపోవడంతో రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు మరింత ముదిరాయి. గవర్నమెంట్లోని లెనిన్ సెంటర్ పరిసరాల్లో వస్త్ర వ్యాపారుల నుంచి బోండా ఉమా, ఆయన అనుచరులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల్ని ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకే వెల్లంపల్లి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణల్ని వెంటనే ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు ఇచ్చారు. గడువులోగా క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బోండా ఉమా హెచ్చరించారు. వెల్లంపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో బోండా ఉమకు మాటల యుద్ధం నడిచింది. డిఎస్సి నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చేపట్టిన నిరాహార దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షా వేదిక వద్ద నుంచి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడంతో స్థానిక టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు టెంట్ని తొలగించడంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనుమతి లేకుండా దీక్ష చేపట్టారంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. మల్లాది విష్ణు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బోండా ఉమా. మల్లాది విష్ణుపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆయన కులం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ శాంతియుతంగా ఆందోళనలు చేస్తే అభ్యంతరం లేదని, హద్దులు దాటితే నోటికొచ్చినట్లు వాగితే ఇళ్లకొచ్చి కొడతామని వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీటు కాపాడుకునేందుకే బోండా ఉమా రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. స్థానికంగా మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్లిస్తుంటాయి. వైసీపీ ముఖ్య నేతలు కూడా వారికి తోడయ్యారు. బోండా ఉమకి ఈసారి సీటు లేదంటూ పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి నేతలు కూడా స్పందించడంతో విజయవాడ సెంట్రల్ రాజకీయం ఇంకాస్త వేడెక్కింది. నా టికెట్ గురించి మాట్లాడడానికి మీరెవరంటూ రివర్స్ అవుతున్నారు బోండా ఉమా. ఆరోపణలు చేసిన వెల్లంపల్లికి లీగల్ నోటీసులిచ్చి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. గతంలోనూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వేదికగా బోండా ఉమా, వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య పలు అంశాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగాయి. ఇప్పుడు లెనిన్ సెంటర్ వస్త్ర వ్యాపారుల వద్ద వసూళ్ల ఆరోపణలు, వాటిపై లీగల్ నోటీసులతో ఈ రాజకీయ వివాదం మరింత ముదిరింది. ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వాడివేడి చర్చల్లో నిలుస్తున్నారు. ముద్రగడ సంస్మరణ సభలో చేసిన కమెంట్స్, వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉండటంపై టీడీపీ అధిష్టానం కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై వివరణ ఇచ్చిన ఉమా సమస్య పెద్దది కాకుండా చేసుకుంటున్నారు. పార్టీ కూడా మన్నించింది. ఆపై సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడారు. చంద్రబాబు హాజరైన కార్యక్రమంలో కీలక పాత్ర వహించారు. ఇప్పుడు ఈ వివాదం నుంచి బయటపడాలని అనుకుంటున్నారో ఏమో, కొత్త గేమ్ మొదలుపెట్టారని అనేవారు లేకపోలేదు. ఒక సమస్య నుంచి బయటపడాలన్నా, అటెన్షన్ డైవర్షన్ క్రియేట్ చేయాలన్నా కొత్త విషయంపై రచ్చ చేయాలి.
అప్పుడు పాత డ్యామేజ్ మరుగున పడిపోతుంది. బోండా ఉమా ప్రస్తుతం దీన్ని బాగా ఫాలో అవుతున్నారని కొందరి వాదన. మొత్తానికి బోండా ఉమా లీగల్ నోటీసులపై వెల్లంపల్లి ఎలా స్పందిస్తారు? తన ఆరోపణలకు ఆధారాలు బయటపెడతారా లేదా చట్టపరంగా ఈ వ్యవహారాన్ని ఎదుర్కొంటారా అన్నదానిపై బెజవాడ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.